హలో గైస్, టుడే రాజమండ్రిలో ఉన్న ఫ్లోటింగ్ రెస్టారెంట్కి అయితే వెళ్దాం. దీనికోసం గోదావరి మండ రోడ్లో ఉన్న ఏపీ టూరిజం లాబీకి అయితే మనం చేరుకోవాలి. ఇది ఎగ్జాక్ట్లీ మంగళవారపేట ఉన్న భారత్ పెట్రోల్ బంక్ ఆపోజిట్లో ఉంటుంది. ఇక్కడ లాబీలోని మనం వెయిట్ చేయడానికి ఏరియా ఉంటుంది. ఇక్కడ ఆహ్వానం కిచెన్ యొక్క స్టాఫ్ అయితే మనకి అవైలబుల్గా ఉంటారు. బైక్స్కి అయితే రోడ్ సైడ్ పార్కింగ్ అవైలబుల్గా ఉందని, కార్స్ కానీ కొద్దిగా ఇబ్బంది అయితే పడవచ్చు. ఇక్కడ లాబీలోని మనకి ఆహ్వానం కిచెన్ స్టాఫ్ అయితే మనకి బోట్ ఎంతసేపు పడుతుంది అన్నది మనకి చెప్తారు. యూజువల్లీ 15 to 40 minutes అయితే పడుతుంది. బోట్ వచ్చిన తర్వాత మనం అక్కడ బోట్ చేసి బోట్ నుంచి మనల్ని ఫ్లోటింగ్ రెస్టారెంట్కి అయితే తీసుకువెళ్తారు. ఈ బోట్ వెళ్ళడానికి అయితే మాత్రం మినిమం ఒక 15 members అయితే ఉండాలి. ఒక బ్యాచ్లో వచ్చినా సరే మీరు త్వరగా అయితే వెళ్ళొచ్చు. లేదంటే అది కొద్దిగా ఫిల్ అయ్యేదాకా కొద్దిగా వెయిట్ చేయాల్సిన టైం పడుతుంది అన్నమాట. హలో గైస్, టుడే మనం రాజమండ్రిలోనే ఫస్ట్ ఫ్లోటింగ్ రెస్టారెంట్ అయిన ఆహ్వానం కిచెన్ దగ్గరికి వచ్చాం. చూడండి, రెస్టారెంట్ అయితే మన బ్యాక్ సైడ్ ఉంది. ఇన్సైడ్ వ్యూ అయితే మీకు వ్లాగ్లో వస్తుంటుంది. వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ లొకేషన్, కొత్తగా స్టార్ట్ చేశారు. ఆంధ్రాలోనే ఇది నాకు తెలిసి ఫస్ట్ దాన్ని అనుకుంటున్నాను. మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్ చేయండి. రెస్టారెంట్ యాంబియన్స్ అయితే మాత్రం చాలా బాగుంది. ఈజీగా 50+ members అయితే అకామిడేట్ చేయొచ్చు. మేము ట్రై చేసింది వెజ్ మ్యాంచో సూప్, బటర్ గార్లిక్ ప్రాన్స్ అండ్ తంగడి కబాబ్. అండ్ మెయిన్ కోర్స్లో అయితే మనకి ఫేమస్ అయిన నల్లిగోష్ బిర్యానీ అయితే ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి గుత్తొంకాయ బిర్యానీ అండ్ కోడివేపుడు పులావ్ అయితే మాకు చాలా నచ్చింది. లంచ్ అయిపోయిన తర్వాత రెస్టారెంట్ బ్యాక్ సైడ్ నుంచి మనకి ఈ శాండ్ లొకేషన్ అన్నది వస్తుందన్నమాట. ఇక్కడే మనకి గేమ్ చేంజర్ షూటింగ్ అన్నది తీశారు. లొకేషన్ అయితే మీకు చూసారుగా ఎంత బాగుందో. ఈరోజు ఎండ లేకపోవడం వల్ల లొకేషన్ ఇంకా బ్యూటిఫుల్గా ఉంది. మీరైతే కొద్దిగా లంచ్ అయితే త్వరగా కంప్లీట్ చేసుకుని ఈ ప్లేస్ విజిట్ చేయండి. ఇది కనిపిస్తుంది కదా, ఇదే మన ఫ్లోటింగ్ రెస్టారెంట్. అది ఫ్రంట్ కనిపిస్తుంది కదా, అది రాజమండ్రి సిటీ. ఇది మన గోదావరి బ్రిడ్జ్ బ్యాక్ సైడ్ ఆఫ్ ది రెస్టారెంట్. ఇక్కడ మనం శాండ్ ఉంది లొకేషన్లో. వెదర్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. రాజమండ్రి పీపుల్కి ఒక కొత్త టూరిస్ట్ స్పాట్ అన్నది అన్లాక్ అయింది రెస్టారెంట్ రావడం వల్ల. రెస్టారెంట్ టైమింగ్స్ వచ్చేసరికి మధ్యాహ్నం 12:30కి అయితే ఓపెన్ అవుతుంది. అండ్ 3 వరకు మనకి శాండ్ డ్యూన్స్ ఉన్న లొకేషన్కి బోట్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఆఫ్టర్ 3 రిటర్న్ బోటే అవైలబుల్గా ఉంటుంది అప్ టు 4:30 దాకా. అండ్ ఈవినింగ్ వచ్చేసరికి 7కి స్టార్ట్ అవుతుంది అండ్ అప్ టు 11 ఉంటుంది అనమాట రెస్టారెంట్. డిస్క్లైమర్ ఏంటంటే, ఎక్కడ పడితే అక్కడ ఫ్లాగ్స్ అవి పెట్టారు కదా, మ్యాక్సిమం దాన్ని దాటి వెళ్లకుండా మీరు ఉండడానికి ప్రయత్నించండి. ఈ రెస్టారెంట్ వాళ్ళ లొకేషన్, వాళ్ళ ప్రెమిసెస్ అక్కడ దాకే. ఇది రివర్ ఉండడం వల్ల మనకి ఎక్కడ ఏది ఉంటుందో మనకు తెలియదు. చెత్తది వేయకుండా అయితే ఈ ప్లేస్ అయితే మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అనమాట. ఈ ఫోటోషూట్స్కి అయితే మాత్రం ఒక మంచి లొకేషన్ చెప్పుకోవచ్చు. చాలామంది ఇక్కడ తీసుకుంటున్నారు. ఇది మన ఫ్లోటింగ్ రెస్టారెంట్ కదా, ఈ సైడ్లో ఉన్నది. దీని పక్క నుంచి వస్తే మనకి పైన ఒక డైనింగ్ ఏరియా ఉంది. ఇది కూడా ఒక బ్యూటిఫుల్ లొకేషన్. మనకి బోట్ అయితే ఇక్కడికి వచ్చి ఆగుతుంది అనమాట. అండ్ ఇది అప్పర్ డెక్ నుంచి ఉన్న వ్యూ. నేను చూస్తుంటే మనకి బ్రిడ్జ్ యొక్క వ్యూ అయితే కనిపిస్తుంది. అండ్ ఇది రెస్టారెంట్ యొక్క అవుట్ సైడ్ డైనింగ్ ఏరియా అనమాట. రాజమండ్రి యొక్క కొత్త బ్రిడ్జ్. డైనింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ బోట్లో మమ్మల్ని తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తారు. బోట్కి అయితే ఎటువంటి ఛార్జెస్ అయితే లేవు. అండ్ జర్నీ టైం వచ్చేసి 10 to 15 minutes అయితే పడుతుంది రీచ్ అవ్వడానికి.